వారి కుటుంబం దేవుని సన్నిధికి రావడంలో వాళ్ళు ఎంతగానో విశ్వాసంలో ఎదగడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రికాల సమయంలో 12 ఆ సమయానికి తీవ్రమైన గుండె నొప్పితో ఆవిడ ఎంతగానో ఇబ్బంది పడుతూ వచ్చారు. ఆ సమయంలో దైవజనులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నారు. కానీ సమయము కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ ఆగిపోవడం జరిగింది. అదే సమయంలో మరొక ఆలోచన, ఏదైతే ఆవిడ మందిరంలో దైవజనులు బోధిస్తున్నప్పుడు వాక్యం విన్నారో, విశ్వాసముతో మీరు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తారు, ఖచ్చితంగా మీరు స్వస్థత పొందుకుంటారు అన్న ఆవిడ విన్న వాక్యము ఆవిడకి జ్ఞాపకం రావడం జరిగింది. వెంటనే ఆవిడ విశ్వాసంతో యేసు నామములో ఎప్పుడైతే ప్రార్థన చేశారో వెంటనే అక్కడ ఉన్న నొప్పి నుంచి ఆవిడ ఉపశమనం పొందుకొని వెంటనే విడుదల పొందుకున్నారు. సో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అలాగే తల్లిగారి విషయంలో మరొక సాక్ష్యము, నూతనంగా వారు ఇంట్లో ఒక బీరువాను కొనుక్కోవడం జరిగింది. సో అది పెడుతున్న క్రమంలోని అకస్మాత్తుగా అది వెంటనే మీద పడిపోవడం జరిగింది.